హెల్త్ గురించి ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక 6 ఫ్రెండ్స్ ఉంటారు. 6 ఫ్రెండ్స్ ఏం చేస్తారు? రోజు పొద్దున్న లెక్కనే బయట ఇంట్లో ఫుడ్ తినకుండా బయటికి వెళ్ళి ఈ ఫుడ్ తింటారు. బేకరీ చూసారు కదా, రోజు పొద్దున్న లెక్కనే బయటికి వెళ్ళి తింటాం. ఇలాంటివి తింటే ఏమవుతుంది? ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. దాని తర్వాత మధ్యాహ్నం అయ్యే టైంకి జంక్ ఫుడ్, సాయంత్రం రోడ్ల మీద అమ్ముతారు కదా, రోడ్ల మీద అమ్మే ఫుడ్ ఇలా తింటారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అది వీళ్ళు తెలిసైనా సరే తింటారు. నైట్ అయ్యే టైంకి ఏమవుతుంది? బార్ షాప్కి వెళ్ళి మందులు తాగుతారు. ఈ మందు తాగడం వల్ల ఏమవుతుంది? హెల్త్ ఇంకా పాడైపోతుంది. అవునా కదా? ఇలా 6 ఇలా తాగుతారు. తాగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి హెల్త్ కంప్లీట్గా పాడైపోతుంది. వాంతులు, విరోచనాలు, ఆరోగ్యం లేదు, మొత్తం కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. అయితే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుందాం అని చెప్పి అనుకుంటారు. ఇందులో 3 ఏమో భయపడతారు. అమ్మో నేను మందు తాగుతున్నా, డాక్టర్ చెప్తే నా పరుగు పోతుంది అని చెప్పేసి చెప్పరు. చూడండి, వీళ్ళు 3 ఏమో మొహం దాచుకుంటారు. వీళ్ళు 3 మొహం దాచుకుంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు 3 మీరు వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి, నేను మీకు ఏం చెప్తారో ట్యాబ్లెట్స్ ఏం చెప్తారో అవి నేను చేస్తానని చెప్పేసి అంటారు. ఇలా డాక్టర్ ఏం చేస్తారు? వీళ్ళు 3 దగ్గరికి వచ్చి అడుగుతారు ఏంటి ప్రాబ్లం అని. ఈ 3 పక్కన కూర్చుంటారు, బయట కుర్చీలో కూర్చుంటారు. ఈ డాక్టర్ చెప్పినవన్నీ అతను వాళ్ళు వింటున్నారు, ప్లస్ వీళ్ళు చేస్తున్నారు. డాక్టర్ అయితే ఏమైంది అంటే ఇలాగ మార్నింగ్ బేకరీ ఫుడ్ తింటున్నాము, ఇలాగ జంక్ ఫుడ్ తింటున్నాము, ఇలా రాత్రి అవగానే మందు తాగుతున్నాము, మా బాడీ అంతా కొలాప్స్ అయిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పి అంటారు అనమాట. అయితే డాక్టర్ అంటే నేను చెప్పినట్టు చేస్తే మీ ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది అని చెప్పి అంటారు. సరే ఏం చేయాలంటే డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మంచి వెజిటేబుల్స్ వండుకుని తినండి ఇంట్లో, బయట ఫుడ్ కాకుండా, ఫ్రూట్ జ్యూస్లు అవి తాగండి అంటారు. తాగిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళ బాడీ ఎలా తయారవుతుందో చూద్దాం. వీళ్ళందరూ కంప్లీట్ ప్లేన్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అయితే ఈ డాక్టర్ వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే మరి ఈ 3 కూడా ఏమవుతుందో చూద్దాం. ఈ 3 కూడా సేమ్ డాక్టర్ చెప్పిందే విని ఈ 3 కూడా కంప్లీట్ హెల్త్ అంతా మంచిగా అయిపోతుంది. అయితే లాస్ట్కి డాక్టర్ ఏం చెప్పాడు చూడండి, చూశారు కదా? ఎక్సర్సైజ్ చేయండి, గుడ్ ఫుడ్ తినండి, బయట ఫుడ్ తినద్దు, ఇలా ఇంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వండుకుని తింటే మీకు ఆరోగ్యం ఎప్పటికీ మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు. మీరు కూడా ఇలా చేస్తే హెల్త్ ఎప్పుడు పాడవకుండా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ బాబు. నువ్వురా మీద రండి బాబా, నువ్వు కూడా మీద రండి, రండి ఇక చూడండి. ఇది ఆల్రెడీ నేను బ్రేక్ చేసిన కవలేదు, మీరు పట్టుకోండి. దీంట్లో ఏముంది అనేది మీకు చూపిస్తాను తర్వాత. జాగ్రత్తగా చూడండి, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్ కార్డ్స్ చూస్తున్నారు కదా. చూసారు కదా, అన్ని డిఫరెంట్ కార్డ్స్. ఈ కార్డ్స్ ఏంటంటే మీరు 1 నుండి 10 లోపల ఏదో ఒక నెంబర్ చెప్పండి. మీరు ఏ నెంబర్ చెప్తారో అదే ఇది అవుతుంది. చెప్పండి, 1 to 10 లోపల ఏదో ఒక నెంబర్ చెప్పండి. 8 మార్చుకుంటారా? మార్చుకోరా? పక్కా కన్ఫర్మా? 8 అంట. 8 కార్డ్స్ తీసేస్తాను చూడండి, పట్టుకోరా. 1 పట్టుకో, 2 3 4
5 6 7 8 కార్డ్స్ తీసారు. లాస్ట్కి మిగిలింది ఏంటి? హార్ట్ మిగిలింది. నేను ఆల్రెడీ బ్రేక్ చేసి చెప్తాను కదా, అది దీంట్లో ఉంది. ఇది అవునా కాదా చూద్దాం. నువ్వు పట్టుకో. జాగ్రత్తగా చూడండి. నువ్వు పట్టుకోపడం. పట్టుకో పట్టుకో. చూసారు కదా, ఆమె చూస్ చేసుకున్న నెంబరే నేను తీసాను. అవునా? మ్యాచ్ అయిందా లేదా? హార్ట్ సరిపోయిందా? ఇలా దీని వెనకాల ఏముంది? వెనకాల తిప్పి చూడండి. Don't eat junk food. Do exercise daily. Do exercise daily. Vegetable diet daily. Eat vegetables daily. Eat daily. Eat daily fruits. Drink 4 liters of water daily. రోజు ఇలా చేస్తే మనకి శక్తి అనేది బాగా వస్తుంది. హార్ట్ బ్రేక్ కాలేదు. 4 liters వాటర్ తాగితే హార్ట్ బ్రేక్ కాలేదు. అంతే. ఇప్పుడు చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇలా ఇప్పుడు ఈ కార్డ్స్ ఏంటో చూడండి. అన్నీ డిఫరెంట్. ఏవి ఎక్కడున్నాయో నాకు తెలియదు, మీకు తెలియదు. ఓకే, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా కొన్ని కార్డ్స్ వేసి ఇలా కింద పెట్టండి. మీ ఇష్టం. ఏవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు కదా. నేను కింద పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు ఇలా మీకు ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా ఓకే. ఇప్పుడు ఏవి ఎక్కడున్నాయో తెలియదు కదా, మీరు చేయాలి. దానికి ఇవి టోటల్ 12 కార్డ్స్. 1 2 3 4 5 6 కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. 6 కార్డ్స్ నా చేతిలో ఉన్నాయి. అదేంటి చదువు, అది చూపించాలి. ఇలా పెట్టు. మ్యాజిక్ MAGIC మ్యాజిక్. అయితే ఇప్పుడు దీన్ని తీసి ఇలా M అంటే కింద పెడతారు, లేకపోతే దీన్ని పెట్టమంటే దీన్ని కింద పెడతారు. అలా ఏది కింద పెట్టమంటారు మీరు చెప్పండి. మ్యాజిక్ M అంటే ఇది పెట్టమంటారా, ఇది కింద పెడతారా? ఇది తీయండి, పై కార్డు తీయాలి, కింద పెట్టేసేయండి. M A ఇది పెడతారా, ఇది పెట్టాలా? A. నెక్స్ట్ G ఇదా, నెక్స్ట్ I ఇది పెడతారా, ఇది పెడతారా? నెక్స్ట్ C ఇదా. ఆమె పెట్టింది చూడండి. ఆ పై కార్డు తీయండి. ఆ పై కార్డు ఈ పై కార్డు తీసిస్తాను. అదే బాబు నువ్వు పట్టుకోవాలి. పట్టుకో. ఓకే, నెక్స్ట్ ఏముంది? కార్డ్ CARD కార్డ్. దీన్ని తీసుకుని పెట్టమంటారా, దీన్ని పెడతారా? పెట్టండి. A ఇదా పెట్టండి. R ఇదా. D. ఓకే, దీన్ని పైన కార్డు తీసుకొని ఈ పాప ఇచ్చాను. మీరు పై కార్డు తీసుకుని పాప ఇచ్చాను. పట్టు. నెక్స్ట్ ఏముంది? అండ్ AND ఇదా పెట్టండి. A పెట్టండి. D పెట్టండి. దీన్ని పై కార్డు తీసి ఈ అమ్మాయికి, నేను ఈ పై కార్డు తీసి ఈ అమ్మాయికి ఇస్తాను. నెక్స్ట్ MY ఇదా పెట్టండి. నెక్స్ట్ Y పెట్టండి. ఇది పైది, దీనిపైది బాబు ఇంకా ఎక్కువ ఉన్నాయి. పవర్ POWER ఇది పెట్టాలి, ఇది పెట్టాలి. ఇదా POWER ఇదా. ఓకే, R
దీని పై కార్డు ఆ పై కార్డు చేసి ఈ రెండు మీరు పెట్టారు, ఈ రెండు నాకు ఇచ్చేయండి. ఇప్పుడు అందరు చూడండి, ఏ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలియదు కదా, ఇవన్నీ మ్యాచ్ అవుతాయో లేదో చూద్దాం. అందరు తిప్పి పెట్టండి. అన్ని కార్డ్స్ మ్యాచ్ అయ్యాయా? రాధాకృష్ణ, లయన్ టైగర్, రోమియో జూలియట్, ఏరోప్లేన్ హెలికాప్టర్, హ్యాన్కాక్, పికాక్ బ్లూ, పికాక్ వైట్, అలా అందరు కూర్చోండి. మీరు రెండు పెట్టేసి పెట్టండి. టూ హ్యాండ్స్ పట్టలేదు, ఆ చేత పట్టుకోండి, ఈ చేత పట్టుకోండి. అన్నీ మ్యాచ్ అయ్యా? ఏది మ్యాచ్ అవ్వలేదు? ఏరోప్లేన్ హెలికాప్టర్, లయన్ టైగర్, లయన్ టైగర్, వైల్డ్ యానిమల్స్. ఆ? వైల్డ్ యానిమల్స్. చూడండి, నా దగ్గర కొన్ని మంచి అందమైన అమ్మాయి బొమ్మలు ఉన్నాయి. ఓకే, బాగుందా? అయితే మీరు ఏ అమ్మాయి బొమ్మ కావాలంటారో చూస్ చేసుకోండి. ఇది ఇలా పడతాం, ఇలా దగ్గర పెట్టుకో, ఇలా దగ్గర మేము పక్క దగ్గర. ఇప్పుడు మీరు ఏదో ఒక సెట్ని టచ్ చేయండి, ఇటువైపు కానీ ఇటువైపు కానీ. ఏ సెట్? ఈ సెట్ టచ్ చేస్తున్నారు. చూడండి, ఈ మూడు అమ్మాయిలు తీసేస్తున్నాం. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురులో ఇట్లా మీరు రైట్ హ్యాండ్తో ఒకటి టచ్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇంకోటి టచ్ చేయండి. అటు సైడ్ ఇంకోటి సార్. ఈ అమ్మాయి కూడా మిస్ అయింది. ఇంకా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఏదో ఒక కార్డు మీరు ముందుగా ఓకే, ఈ అమ్మాయి ముందుగా. సో ఇది ఒక సైడ్, ఇది సైడ్. లాస్ట్ మిగిలింది ఈ అమ్మాయి ఒకటి. ఈ అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. ఓకే, అందరు చూపియాలి. బాగుందా? బాగుందా బాగాలేదా? ఓకే, ఇప్పుడు మీరు మాయని మాత్రం నమ్మరా? నమ్మరా? ఓకే, మేడం గారు మాయను మాత్రం నమ్మరాక నేను ఆ ఉంగరాన్ని మాయం చేస్తాను. ఓకే, మాయను మాత్రం నమ్మకం కదా, చూడరు. గోవిందా 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 చూశారు కదా? మా ఇంటిలో అవుతా తగ్గిందా పెరిగిందా బంగారం? తగ్గిన పోయినా ఏం కాదు కదా. ఇది ఇలా పట్టుకో, పైన అలా పట్టుకో. మీరు అలా పట్టుకోండి.
ఎవరు దొరికింది? ఓకే అగో ఇది బాక్స్ ఓపెన్ చేయండి. ముడేసింది కదా, ముడేసింది బాక్స్లోకి ఎలా ఉంటుంది చూపించండి. పాపం అతను అంటున్నారు కదా, ఓపెన్ చేయండి. ఆ డబ్బులో చూడండి, ఆ కచ్చిప్లో సార్ ఈ బాక్స్ ఉందంటారు కదా, బాక్స్ స్టీలా కాదా చూడండి. బాక్స్ మొత్తం స్టీలేనా? రబ్బర్ బెంచ్ కూడా వేస్తుంది. ఓకే, ఆ రబ్బర్ బెంచ్ ఏంటి ఏంటి ఆ బాక్స్ ఓపెన్ చేయండి. అట్లా అడుగుతున్నాను అది చూపించండి. మళ్ళీ అది చూపించండి, ఇలా చూపించండి. అది అది ఆ బాక్స్ చూపించి ఏముందేమో బాక్స్ ఉందన్నారు కదా, ఏది వెళ్ళే ఛాన్స్ ఒకవేళ చేస్తున్నారు కదా. ఆ బాక్స్ ఓపెన్ చేయండి. చూపించండి లేదా చూడండి ఏమైందో. నెక్స్ట్ నెక్స్ట్ ఓపెన్ చేయండి. డేట్ ఎవరు లేదంట. నెక్స్ట్ లేదా చూడండి, నాకు ఓపెన్ చేసి చూడండి. ఇంకోటి ఎక్కడ హోల్స్ లేవు, అన్ని రబ్బర్ బ్యాండ్తో సీల్ ఉన్నాయి. వెళ్ళే ఛాన్సే లేదు బాక్స్లో. నెక్స్ట్ నెక్స్ట్ మీరేనా కదా అది ఉందేనా? మరి దాంట్లో ఎలా వస్తుంది? మీరు భార్యలో వాళ్ళు నమ్మంటున్నారు కదా, మరి ఏమంటారు? నమ్ముతున్నారా? ఇది కేవలం అద్భుతమైన కళ అంతే, మ్యాజిక్ అంటే మాయలో కాదు, మంత్రాలు కాదు. ఎలా ఉంది? నా దగ్గర కొన్ని మంచి అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి. ఓకే, అతనికి ఏ అమ్మాయి ఉందో చూద్దాం. మీరు లైన్లో ఇది ఇలా పట్టు, ఇలా పట్టు, ఇంకా దగ్గర నువ్వు కూడా ఇది ఇలా పట్టు, ఇది ఇలా పట్టు. ఓకే, ఇప్పుడు చూసా కదా, కే ఆఫ్ స్పేడ్స్, కే ఆఫ్ క్లబ్స్, కే ఆఫ్ హార్ట్స్, కే ఆఫ్ డైమండ్, 4 కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్డ్కి వెనకాల ఒక్కొక్క అమ్మాయి బొమ్మ ఉంది. మీకు ఏ అమ్మాయి బొమ్మ వస్తే అమ్మాయితో మీకు హనీమూన్ అన్నమాట. ఓకే, చూద్దాం. అతను ఏది సెలెక్ట్ చేసుకుంటాడో ఆ కార్డ్ వెనకాల ఏముంటే ఆ అమ్మాయితో ఇతను మంచి హనీమూన్ అన్నమాట. చూద్దాం ఏ అమ్మాయి వస్తుందో చూద్దాం. ఓకే, చూశారు కదా, చూశారు కదా. నేను మిక్స్ చేయాలి, నువ్వు మిక్స్ చేస్తావు. నువ్వే మిక్స్ బట్ ఇలా కింద పెట్టి మిక్స్ ఎవరికి తెలియకుండా. ఓకే, అయితే ఇప్పుడు 1 2 3 4 ఈ 4 కార్డ్స్లో మీకు ఏ కార్డు, ఏ నెంబర్ కావాలి నీకు? 1 2 3 4 కార్డ్స్ ఉన్నాయి. నేను ఆగింట్లో 1 2 3 4 అని చెప్పాను. ఏది ఇదా? ఓకే, ఈ కార్డు మార్చుకుంటా, మార్చుకో. ఎందుకంటే మంచి అందమైన అమ్మాయి బొమ్మ మార్చుకుంటుంది. ఏంటి ఇదేనా? 3 చూడండి, ఏంటిది? కే ఆఫ్ హార్ట్స్, కే ఆఫ్ హార్ట్స్ చూస్ చేసుకున్నారు. ఓకే, కే ఆఫ్ హార్ట్స్, కే ఆఫ్ హార్ట్స్. మళ్ళీ నువ్వు ఓపెన్ చేయమ్మా, తిప్పి చూపి, అందరు చూపి.
నువ్వు అలాగే పెట్టుకో, నువ్వు తీయద్దు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు తిప్పు. నువ్వు కూడా తిప్పు పట్టుకో. ఈ ముగ్గురు బాగున్నారా బాగాలేదా? బాగున్నారా? మరి అది చూసేసుకోకుండా మరి ఇదే ఎందుకు తీసుకున్నావు? వీళ్ళందరికన్నా ఇంకా అందంగా ఉంటుందా? సరే జాగ్రత్త చూడండి. కేఆర్ పార్ట్స్ చూశాను కదా, తిప్పమ్మా. బాగుందా? ఎలా ఉంది? ఇలా పట్టు. అలాగే మంచిగా లోపలే అందరు జాగ్రత్త చూడండి. ఇవి ఖాళీ, ఈ పైన పెట్టేసి ఇలా తిప్పండి. తిప్పారా? ఇది ఆ చేత పట్టు, ఇది ఇలా పట్టు, ఇది తీసి దాంట్లో పెట్టి ఇలా తీసి ఇలా పెట్టి. ఇప్పుడు మనం ఏదైనా ఫ్లవర్ ఇలా కిందకి వేస్తే ఏమవుతుంది? పైన వేస్తే కిందకి ఇలా వస్తుంది, అవునా కదా? అంతే కదా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నేను 1 2 3 అని చెప్తాను, ఏమవుతుందో చూడండి. జస్ట్ అప్రగదప్ర అప్రగదప్ర అప్రగదప్ర. మీరు ఇలా పైకి లాగండి, పైకి స్పీడ్గా అవి చూపండి చూపండి. ఎలా ఉంది? థ్యాంక్ యూ. నా దగ్గర ఒక కార్డు ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇదేంటిది కనిపిస్తుందా లేదా? దీంట్లో ఏముంది చూపి. ఏం లేదా? లోపల పేరు చూపి, అందరికి చూపి. ఏం లేదా? సరే మీరు జాగ్రత్తగా చూడండి. నేను ఈ కార్డు నేను దీంట్లో వేస్తున్నాను. వేస్తున్నాను లేదా? ఉందా? ఉందా లేదా? ఉందా? అదే నీ చెయ్యి ఇలా పెట్టు, ఆ చెయ్యి కూడా ఇలా పెట్టు. రెండు చేతారు, రెండు చేతులు పెట్టవా? ఇది అలాగే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇదే నా చేత ఏముంది? క్వీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందా లేదా? అమ్మాయి అంత దూరంలో ఉంది. ఇక్కడ ఏముంది? క్వీన్ ఉంది. జస్ట్ 1 2 3 అని చెప్పి లాగానే ఉందా? ఎవరు చెప్తారు? చూడండి, వెనకాల ఏం లేదు, దీని లోపల ఏం లేదు. ఓకే, కరెక్ట్గా ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇది గిఫ్ట్ వస్తుంది. నేను ఒక కాయిన్ ఇక్కడ పెడుతున్నాను. ఎక్కడ పెట్టాను కాయిన్? ఇటువైపు దండ పెట్టాను. ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను మ్యాజిక్ చేస్తాను. ఒక కాయిన్ ఇటువైపు ఉంది చెప్పాలి. ఓకే, జస్ట్ ఇలా పెట్టి ఇలా అనగానే కాయిన్ వ్యానిష్ అయిపోయింది. కాయిన్ దేంట్లో ఉంది? దీంట్లోనా? లేదు, మీరు తప్పు చెప్పారు. సరే సరే, దీంట్లో ఉంది అంటున్నారా? ఇలా తీయగానే ఇది మాయమైపోయింది. మీరు కరెక్ట్గా చెప్పట్లేదు, కరెక్ట్గా చెప్పాలి. దీంట్లో ఉందా? మీరు సరిగ్గా చూసి చెప్పట్లేదు.
గిఫ్ట్లో ఉంది. మరి మీకు గిఫ్ట్ కావాలొద్దా? మీకు కరెక్ట్గా చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ లో ఉంది, బ్యాక్ సైడ్ లో ఉంది. దీంట్లో ఉందా? బ్యాక్ సైడ్ లో ఉంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ లో ఉంది. కాయిన్. మీ హ్యాండ్ లో ఉంది. ఏది? అయితే ఇప్పుడు నేను దీంట్లో తీసి నా జోబులో వేసుకున్నాను. వేసుకోవట్లేదా? ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. మరి ఏమైంది? నా పాకెట్లో ఉంది, చూశారు కదా. మరి ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఎలా వచ్చింది నా పాకెట్లకి? మహేష్ మాత్రం నమ్మరా? మీ పేరు ప్రియాంక. ఈ చేతిలో పెట్టండి. అది ఓకే. నేను మహేష్ మాత్రం నమ్మాలి కదా. మీ మనసులో ఏముంది అని చెప్పాలా? మీ మనసులో ఏమనుకుందని చెప్తే నమ్ముతా నమ్మరా? ఓకే. ఒకటే బాల్కి సిక్సర్. అంతే అంటారా? ఓకే దగ్గర నాకే రాసి చూపిస్తారు. పబ్లిక్లో కూడా వెళ్ళిపోతారు. మీకు నచ్చిన అమ్మాయి పేరు లేదా అబ్బాయి పేరు నాకు తెలియదు కదా. మీ స్కూల్ మేట్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, మీ ఇంటి పక్కన కావచ్చు, మీ చుట్టూ కావచ్చు, ఎవరైనా సరే ఒక షార్ట్ ఫామ్లో 4-5 వర్డ్స్ ఉండేటట్టు ఆలోచించుకోండి. ఆలోచించుకున్నారా? నాకు చెప్పారా మాట? చెప్పలేదు. కానీ మీరు ఏమనుకుంటున్నారు చూసినా నేను దీని మీద రాస్తాను. ఓకే, కలమేయండి. జస్ట్ 1, 2, 3. ఏమనుకున్నా నేను చూసి రాశాను అక్కడ. మీరు ఏమనుకున్నారు ఇక్కడ రాని కింద? ఓకే, నెక్స్ట్ మీకు నచ్చిన ఫ్లవర్ ఆలోచించున్నారా? ఆలోచించున్నారా? కలమేయండి. జస్ట్ 1, 2, 3. మీకు నచ్చిన ఫ్లవర్ నేను రాశాను. ఇక్కడ రాయండి మీరు ఏమనుకున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు రామా ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఇది రెస్టారెంట్ సార్ పట్టు, అలాగే పట్టు. ఇప్పుడు దీంట్లో కార్డ్స్ ఉన్నాయి. మీరు ఏం కార్డు తీస్తారో నేను ముందే చెప్పేస్తాను. ఓకే, అన్ని కార్డ్స్ చూపిస్తాను మీకు. కలమేయండి. 1, 2, 3. ఇది ఇలా పట్టు, అలాగే పట్టు, కదపదు. అయితే ఇప్పుడు మా మనసులో ఏమనుకుంది, ఏం కార్డు వస్తుంది నాకు తెలియదు, ఆమెకి తెలియదు, మీకు తెలియదు. అవునా కదా? దీని లోపల కార్డ్స్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఆమె ఇష్టం ఎక్కడ ఏ నెంబర్ తీస్తుందో అదే నెంబరు నేను రాశాను. చూస్తారా? చూడండి, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. అవునా? మీకు నచ్చిన చోట కట్ చేయండి. ఇష్టం మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసి ఇలా కట్ చేయండి. అంతేండి, అది చూపించండి అందరికి. చూపించారా? సరిపోయిందా లేదా? హ్యాపీ? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు. అవునా కదా? అది రాయండి. కే ఆఫ్ హార్ట్ అని చెప్పి కే అంటే హార్ట్ సింబల్. చూడండి, నాకేమా ఏమీ చెప్పలేదు, ఏంటో నాకు తెలియదు. అవునా కదా?
నాకు తెలియకుండా నేను ఆల్రెడీ ముందే రాశాను. ఆమె కరెక్టా కాదా చూద్దాం. మీరేం రాశారు? మనీ. సరిపోయిందా లేదా? మీరు నాకు చెప్పారా? తప్పలేదు. ఓకే. ఫ్లవర్ రోజు రాసింది. తీయాలా? ఏమొచ్చింది? రోజు వచ్చింది. మరి ఈ కే ఆఫ్ హార్ట్స్ నేను తీసింది కాదు, ఆమె నచ్చినట్టు తీసింది, అవునా? మరి ఏమొస్తుంది? కే ఆఫ్ హార్ట్స్. అది నమ్మకం కదా. మ్యాజిక్ అంటే మాయ కాదు, మంత్రం కాదు, కేవలం కదా. దీని ఏమంటారు? దీన్ని క్లాత్ ఉంది. ఎన్ని కలర్స్ ఉన్నాయి? మల్టీ కలర్. 5 కలర్సా? ఇప్పుడు నేను దీన్ని విడిగేయాలంటే ఏం చేయాలి? మ్యాజిక్ చేయాలి. జస్ట్ అప్పటికప్పుడు అని చెప్పి ఇట్లా అనగానే అన్నీ విడిపోయలేదా? ఎలా ఉంది? నా దగ్గర 2 కర్చీఫ్స్ ఉన్నాయి, చూశారు కదా. ఇదే కలర్ చెప్పు, పట్టు చూపి, వాళ్ళు చూపి. ఇలానండి, ఇలానే ముందుగా. ఇదే కలర్, ఎల్లో కలర్. మరి ఇది రెడ్ కలర్. కరెక్టేనా లేకపోతే కలర్ చేంజ్? పళ్ళు బాగానే కనిపిస్తాయి కదా. చెప్పాలి, అందరూ పెట్టుకున్నారు కదా, బాగానే ఉంటాయి. ఇది పట్టుకో. అది చూపినా అదేంటది? అది చెప్పండి. గీత ఉందా? సరే, ఇదే కలరు పర్పుల్. సరే, ఇప్పుడు ఇది ఇవ్వండి. ఇప్పుడు నేను ఈ కర్చీఫ్స్ దీంట్లో పెడతానని జాగ్రత్తగా చూడండి. అది కూడా దీని వేసి. ఇది ఎల్లో కలరు, ఇది రెడ్ కలర్, చూసారు కదా. ఇదేమో పర్పుల్. ఓకే, జాగ్రత్తగా చూస్తున్నారు కదా, చూసారు లేదా? చూడండి. మీరు కట్ చేస్తారు బాగా. ఇప్పుడు ఇది పర్పుల్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది ఎల్లో కలర్, చూసారు లేదా? ఇప్పుడు కట్ చేయండి. కట్ చేయండి గట్టిగా, గట్టిగా. నిజంగా కట్ చేసేది. పట్టుకోండి. కట్ చేశారు లేదా? చూశారు కదా. ఇప్పుడు దీని అంటే ఎలాగా అప్పుడు కాదా? ఇప్పుడు చూడండి, ఇలా అడ్డంగా పెట్టి కాకుండా ఇలా ఒకటి రివర్స్లో పెడుతున్నాను. ఇలా పెట్టాను అంటే ఇప్పుడు రివర్స్లో అంటుకుంటుందా, మామూలుగా అంటుకుంటుందా? రివర్స్లో అంటుకుంటుంది. చూడండి, జస్ట్ 1 2 3 చెప్పి ఇలా అనగానే ఓపెన్ చేసి చూడండి. అది ఓపెన్ చేయండి. చూసారు కదా, నేను రివర్స్లో పెట్టాను కాబట్టి రివర్స్ అంటుంది. చూపించండి. చూసారు కదా, రివర్స్ అంటుంది. ఎలా ఉంది? ఇదే మ్యాజిక్. సంజయ్ గారు, మీరు రోజు తాగే డ్రింక్ ఏదో నేను చెప్తాను. ఏదైతే లాస్ట్లో వస్తుందో అది మీరు రోజు తాగే డ్రింక్. ఆ డ్రింకే ఈ డ్రింక్. చూడండి, అందరూ చూస్తున్నారా? ఇది
ఈమె రోజు తాగే డ్రింక్. ఇది అవునా కాదా అనేది చూద్దాం. ఓకే, చూడండి, ఈమె రోజు తాగే డ్రింక్స్ ఇది. మీకు కనిపిస్తుందా? కనపడలేదు కదా? గ్లాస్ చూడండి, అదే ఆ బాటిల్. ఓకే, రోజు తాగే డ్రింక్ అనమాట. వాళ్ళు నవ్వుతున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే ఇలా కలపండి, పైది కింద సైడ్ ఇలా కింద పెట్టాలి, ఇలా కలపండి. చాలా పట్టు. ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ చూసారు కదా, చూసారు కదా, ఈ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? సరే, అయితే ఇప్పుడు ఈమె రోజు తాగే డ్రింక్ ఈమె చూడలేదు కదా, నేను చూపిస్తాను. ఇది మీరు రోజు తాగే డ్రింక్, అవునా కదా? చెప్పండి నాకు మైక్. రోజు తాగదా మీరు ఇది? ఓకే, పైన పట్టుకోవాలి. అది మీరు రోజు తాగే డ్రింక్ కాదు. ఓకే, ఇది కింద పెట్టేస్తున్నాను. ఇదేమో చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. ఇది ఏమో రోజు తాగే డ్రింకా కాదా? తాగరా మీరు? ఓకే, పట్టుకోండి. ఇది కింద పెడుతున్నాను. ఓకే, పోనీ ఇదా? ఇదేమో చూద్దామా? ఇది కూడా కాదా? తాగుతారేమో చూడండి, రోజు తాగరా? ఇది కూడా కాదంట, పట్టుకోండి. ఇది కింద పెడుతున్నాను. పోనీ ఇది తాగుతారేమో చూద్దాం. కదా? అవునా? గట్టిగా చెప్పండి, ఎవరు కదా? ఓకే, ఇది కింద పెడుతున్నాం. ఇది తాగుతారా? ఏదైతే లాస్ట్లో ఉంటుందో ఆ డ్రింక్ అనమాట. మీకు లాస్ట్ ఇంకేం లేదు, ఇంకా అదే మీకు. ఇది తాగరా? ఇది కూడా తాగరంట. ఓకే, ఇది కింద పెడుతున్నాను. ఇదేమో ఇది కూడా కాదా? ఇది కూడా కాదంట. ఓకే, ఇంకా లాస్ట్ మరి రెండే ఉన్నాయి. ఇది రెండే. ఇదా? ఇది కావచ్చేమో కాదా? ఏంటి బ్రాండీనా? ఇది కాదంట. ఓకే, ఇంకా లాస్ట్ మిగిలింది ఇది ఒకటే. చూడండి, మీరు రోజు తాగే డ్రింక్ ఓపెన్ చేయండి. ఏమో రోజు తాగే డ్రింక్ నచ్చిందే లేదా? రోజు తాగే డ్రింక్ ఏమైంది? ఎలా ఉంది?